పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్. ఈ వీడియోలో మనం యాడికి గుత్తి రోడ్లో ఉంటున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి వచ్చాము. ఈ రోజు అనగా 17/7/2025 గురువారం రోజు ఉదయం 10 గంటలకు మన ఇండియన్ ఆయిల్ పంపు ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఇండియన్ ఆయిల్ పంపు ప్రారంభోత్సవము ఈరోజు గురువారం 17వ తేదీ. చూడండి, ఇది ఆఫీస్ అన్నమాట. ఈ పెట్రోల్ బంకు మన యాడికి గుత్తి రోడ్డులోని హై స్కూల్ బ్రిడ్జ్ తర్వాత వస్తుంది. చూడండి, పెట్రోల్ బంకుకు అందరినీ ఆహ్వానం చేస్తున్నాడు మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు యాడికి. ముందుగా ఉదయం ఇక్కడ గణపతి పూజ జరిగింది. తర్వాత ఇక్కడ ఓపెనింగ్ కూడా చేశారు. వివిధ మతస్థుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ తమదైన శైలిలో ఇక్కడ పూజలు నిర్వహించారు. మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా ప్రారంభోత్సవానికి ముందుగా గణపతి పూజ ప్రారంభిస్తాం కదా, ఇక్కడ కూడా చేశారు. ప్రారంభోత్సవ పూజలో భాగంగా అన్ని మతస్థుల వారు ఇక్కడ పూజ నిర్వహించారు. చూడండి, ఈ పెట్రోల్ మిషన్ని ఎంత బాగా పూలతో అలంకరించారో. అన్ని మతస్థుల వారు ఇక్కడ పూజ చేయడం విశేషంగా అనిపించింది. తర్వాత పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి చౌవా గోపాల్ రెడ్డి గారు మరియు మన యాడికి ఎంఆర్ఓ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇంకా పెట్రోల్ బంక్ గురించి వారికి విషయాలన్నీ తెలియజేస్తున్నారు ఓనర్ గారు. ఇప్పుడు మన పెట్రోల్ యాజమాన్యం భాస్కర్ గారిచే కొంచెం ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ భాస్కర్, మాది స్వగ్రామం వచ్చేసి వీరన్నపల్లి. ఈరోజు ఈ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చేసినటువంటి పెట్రోల్ బంక్ని ప్రజలు, ఈ యాడికి మండల ప్రజలు సద్వినియోగం చేసుకొని మీకందరికీ నేను ఈ పెట్రోల్ డీజిల్ నాణ్యతగా ప్లస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఈ మండల ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు ప్రోత్సహించవలసిందిగా యాడికి మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ పెట్రోల్ బంక్ సంబంధించి ఏమైనా కానీ క్వాలిటీల విషయం కానీ క్వాంటిటీ విషయం కానీ ఏమైనా రిమార్క్ ఉంటే మా నెంబరు 8863444011. మా దగ్గర పనిచేసేటువంటి పంపాయర్స్ కానీ గర్ల్స్, ముఖ్యంగా మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్లో భాగంగా ఎందుకంటే ప్రజలకి ఎటువంటి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఇబ్బంది రాకూడదని నేను మహిళలను ఎంచుకోవడం జరిగింది. అటువంటి వాటిలో కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వెంటనే వాళ్ళని దాన్ని మందలించి పంప్ పాయింట్స్ మార్చి వేరే మళ్ళీ సరైన వాళ్ళని తీసుకొని మంచి నాణ్యతగా క్వాలిటీగా చేస్తానని నేను మనస్ఫూర్తిగా యాడికి మండల ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. యాడికి మండల ప్రజలకి అలాగే టైమింగ్లో కానీ ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా అందరికీ ఏ టైంలో వచ్చినా 24/7 డీజిల్ పెట్రోల్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. స్టాక్ విషయంలో కూడా మన యాడికి ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి.
స్టాక్ ఉంటుంది. అటువంటి టాప్అప్లో పెట్టేసి అన్లిమిటెడ్గా మనం వచ్చేసి జనాలకి అందుబాటులో ఉండి ఎటువంటి స్టాక్ కొరత లేకుండా చూసుకుంటారని తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మన పెట్రోల్ యాజమాన్యం గారు చెప్తున్నారు ఇక్కడ 24 అవర్స్ పెట్రోల్ డీజిల్ అండ్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. నాణ్యతలో ఎటువంటి కొరత లేకుండా ఇక్కడ మీరు పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఈ అవకాశాన్ని యాడికి ప్రజలు, చుట్టుపక్కల పల్లె ప్రాంతంలో ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ కాదు డబ్బులు ఇలా మాకు ఇస్తామబ్బా, ఇంకా ఎక్స్ట్రా పైసలతో సహా ఇస్తాము. మొదటిగా బోని చేస్తున్న వారి కుటుంబ సభ్యులు ఈ బిజినెస్ బాగా జరగాలని కోరుకుందాం. డిస్కౌంట్ పోదు చూ నువ్వు వచ్చినాడు నువ్వు అడుగు మమ్మీ దగ్గర అక్క కొద్దిగా సరిగ్గా చూ మేము కొద్దిగా ఫ్రంట్కి రమ్మా. మీరు అలా ముందుకు వచ్చేసారు. ఇక్కడ చూడాలి. ఓకే సార్. మీరు కొంచెం సార్ సార్ మీరంతా ఇక్కడ రండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ పంపు మిషన్ని ఎలా ముస్తాబు చేశారో. ఈరోజు పెట్రోల్ 109.19 ఉన్నది. డీజిల్ 75.10 ఉన్నది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ జనరేటర్ సదుపాయం కూడా ఉంది. మన యాడికి ప్రజలు కూడా ఇంకా ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు. చూడండి, ఇదే ఆఫీస్ రూమ్ అన్నమాట. ఈ ఆఫీస్ రూమ్ బ్యాక్ సైడే మనకు జనరేటరు ఇంకా బాత్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వచ్చిన కస్టమర్స్ కూడా మీరు అడిగి వినియోగించుకోండి. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే మన ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడ అడగండి మీరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మరొకరికి షేర్ చేయండి. మొదటి రోజు పెట్రోల్ కొట్టించుకున్న వారు మన ఛానల్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.